నమస్తే. ఈరోజు మనం ప్రేమ తత్వం గురించి ఒక లోతైన చర్చ చేద్దాం. నమస్తే. మన దగ్గరున్న సమాచారం చూస్తే ప్రేమను ఒక ఎలా చెప్పాలి, ఒక తీవ్రమైన దాదాపు మత్తులాంటి భావోద్వేగం అంటున్నారు. ఒక సూపర్ హై అన్నమాట. అవును. అంటే ఇది బయటి ప్రపంచం కంటే ఎక్కువగా మన ఊహల నుంచే పుడుతుందనే ఒక వాదన. సరిగ్గా. ఈ ఆలోచన ప్రకారం నిబద్ధత, అంచనాలు, అసలు సంబంధాల స్వభావం, వీటన్నిటినీ ఈ కోణం ఎలా చూస్తుందో పరిశీలిద్దాం. సరేనా? ఖచ్చితంగా. ఇది మనం మామూలుగా ప్రేమ గురించి అనుకునేదానికి కొంచెం భిన్నంగా ఉంది కదా. అవును. ఇది వ్యక్తిగత అనుభవం, మన లోపలి భావోద్వేగ స్థితికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది, సాంప్రదాయ బంధాల కన్నా భిన్నంగా. అవును. మన ఊహల పాత్ర, ఆ నిబద్ధత ప్రభావం, ఇంకా అధికార భావన, చివరికి వర్చువల్ ప్రేమ గురించి కూడా మాట్లాడుకుందాం. మొదట ప్రేమ అనేది మనమే సృష్టించుకునే ఒక అత్యంత ఆనందం అనే ఐడియా ఉంది కదా, దాన్ని చూద్దాం. ఆ అంటే మనం ప్రేమించే వ్యక్తి కంటే కూడా ఆ అనుభూతే ముఖ్యమంటున్నారు. అంటే వ్యక్తి గురించి ఊహించుకోవటం, ఆ ఊహ నుంచే ఆనందం పొందడం అన్నమాట. అవును. ఈ హై ఎంత బలమైనదంటే అది నొప్పిని కూడా తగ్గిస్తుందని కూడా అంటున్నారు. ఆశ్చర్యంగా ఉంది. నిజమే. ఈ విశ్లేషణ ప్రకారం ప్రేమ అనేది అవతలి వ్యక్తి యొక్క అసలు రూపంతో సంబంధం లేకుండా పూర్తిగా మనసులో జరిగే ఒక ఊహాత్మక అనుభవం. అంటే మనం ప్రేమించేదే వ్యక్తిని కాదు. కాదు, ఆ ప్రేమలో ఉన్నామనే ఆ ఫీలింగ్ని మాత్రమే అని. ఓ, ఆ వ్యక్తి మన ఊహకు తగ్గట్టు లేకపోతే ఆ ప్రేమ కూడా ఉండదన్నట్టు. మరి నిబద్ధత సంగతేంటి? కమిట్మెంట్. నిబద్ధత అనేది ప్రేమ స్వభావాన్ని మార్చేస్తుందని, ఆ మొదట్లో ఉండే సూపర్ హైని తగ్గిస్తుందని ఈ ఆలోచన చెప్తోంది. ఎందుకని? ఎందుకంటే వాస్తవికత ఎప్పుడూ మన ఊహలటు సరిగ్గా సరిపోదు కదా. అవును, నిజమే. అందువల్ల అంచనాలు పెరిగి అవి చివరికి నిరాశకు, నెగటివిటీకి దారితీస్తాయని అంటున్నారు. అందుకేనా దీర్ఘకాలిక అంచనాలని ఇది వద్దంటోంది? సరిగ్గా చెప్పారు. ఒకరిపై మన ఊహలను రుద్దడమంటే అది వారిని అగౌరవపరచడమేనని, వారి అసలు స్వరూపాన్ని పట్టించుకోకపోవడమేనని భావిస్తోంది. ఇంకా పరిచయం పెరుగుతున్న కొద్దీ ఆ ఊహాజనిత ఆకర్షణ పోయి విసుగు కూడా పుట్టొచ్చు అని సూచిస్తున్నారు. అంటే తెలియనితనం ఉన్నంత వరకే ఆ హై అన్మాట. ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఇంకా అధికార భావన అంటే పొసెసివ్నెస్, దాని గురించి కూడా మాట్లాడారు. ప్రేమలో అసూయ, అవతలి వారిని సొంతం చేసుకోవాలనే కోరిక, ఇవి అభద్రత నుంచి వస్తాయని, వాటిని ఈ తత్వం వ్యతిరేకిస్తుందని ఉంది. అవును. నిజంగా ప్రేమిస్తే వాళ్లకు స్వేచ్ఛ ఇవ్వాలనేది పాయింట్. ఇక్కడే లైంగిక ప్రేమ అనే భావన కూడా వస్తుంది. అవును, అది కేవలం శారీరకమైనది. లైంగిక చర్య తర్వాత ముగిసిపోతుందంటున్నారు. ఇద్దరూ ఒప్పుకుంటే తర్వాత ఎలాంటి అంచనాలు పెట్టుకోకుండా ఉంటే ఇది కూడా ఒక ఫంక్షనల్ మోడల్ అని అంటున్నారు. అంటే ఇది శారీరక సాన్నిహిత్యం పట్ల చాలా ప్రాక్టికల్, డిటాచ్డ్ వ్యూ అన్నమాట. లోతైన భావోద్వేగ సంబంధం, లేకపోతే సున్నితత్వం, కుటుంబ ప్రేమ, వీటికి భిన్నంగా ఉంటుంది. అవును. ఇక్కడ ముఖ్యం ఆ క్షణపు అనుభూతే. దీర్ఘకాలిక బంధాలు, బాధ్యతలు, అంచనాలు ఇవేవి ఉండవు. సరే, ఇక మరో ఆసక్తికరమైన విషయం వర్చువల్ ప్రేమ. అంటే ఒక వర్చువల్ వ్యక్తితోనో లేదా ఒక చిత్రంతోనో ప్రేమలో పడటం. నిజమైన సంబంధాల్లో ఉండే కష్టాలు, అంచనాలు, కమిట్మెంట్స్ ఇందులో ఉండవు కదా. అవును. కాబట్టి ఇది ఇంకా సౌకర్యవంతంగా ఉంటుందనంటున్నారు. అంటే ఎలాంటి బాధ్యత లేకుండా ప్రేమ భావనను ఎంజాయ్ చేయటం, కేకు తినడం, దాచుకోవడం లాంటిది. అవును. ఎందుకంటే అంతిమంగా ముఖ్యం మన లోపల కలిగే అనుభూతి, మన స్పృహ, కాన్షియస్నెస్ ఎలా కనెక్ట్ అవుతుందనేదేనని ఈ దృక్పథం నొక్కి చెప్తోంది. ఓ, మనం ప్రేమించేది నిజమైన వస్తువా, వర్చువల్ వస్తువా అన్నది కాదు, ఆ స్పృహ కనెక్ట్ అయ్యిందా లేదా అన్నదే ముఖ్యమంటోంది. అయితే ఇందులో రిస్క్ కూడా ఉంది కదా. నిజం తెలిసినప్పుడు నిరాశ కలగొచ్చు. నిజమే. ఆ ప్రమాదముందం ఒప్పుకుంటూనే ప్రేమలో పడే అనుభవాన్ని, అదిచ్చే ఆ సూపర్ హై కోసమైనా సరే స్వీకరించాలని అంటున్నారు. ఆ అనుభూతి కోసం ఆ రిస్క్ తీసుకోవచ్చు అని. అవును. అంటే స్థిరమైన, నిబద్ధతతో కూడిన సంబంధాల కంటే కూడా ఆ తీవ్రమైన భావోద్వేగ అనుభూతికే ఎక్కువ విలువ ఇస్తున్నారన్నమాట. అది కొద్దిసేపే ఉన్నా ఊహ అయినా సరే. కాబట్టి మొత్తంగా మనం చూసిన ఈ ఆలోచన విధానం ప్రకారం ప్రేమ అనేది ఒక శక్తివంతమైన, మనలో మనమే పుట్టించుకునే ఒక భావోద్వేగపు ఉన్నత స్థితి. అవును. నిబద్ధత,
అంచనాలు, అధికారం లాంటి భారాలు లేకుండా దీన్ని ఉత్తమంగా ఆస్వాదించవచ్చని, అవసరమైతే వర్చువల్గా కూడా పొందవచ్చని సూచిస్తోంది. నిజమే. ఇది మనం సాధారణంగా ప్రేమ గురించి నమ్మే చాలా విషయాలను ప్రశ్నించే విలక్షణమైన అభిప్రాయం. ఖచ్చితంగా చాలా ఆలోచింపజేసేదిగా ఉంది. మరి వింటున్న వారి కోసం ఒక ఆలోచనతో ముగిద్దామా? తప్పకుండా. ప్రేమ నిజంగానే ప్రాథమికంగా అంతర్గతమైన, ఊహాత్మకమైన, అత్యంత ఆనందం అయితే ఇది అసలు మానవ సంబంధాల స్వభావం గురించి మనకేమి చెబుతుంది? నిజమైన ప్రపంచంలో అర్థవంతమైన బంధాలను వెతకడం గురించి ఏం చెబుతుంది? మంచి ప్రశ్న. కేవలం ఆ సూపర్ హై మీద దృష్టి పెట్టడం వల్ల ప్రేమలోని మరేదైనా ముఖ్యమైన, మౌలికమైన అంశాన్ని మనం ఏమైనా మిస్ అవుతున్నామా? ఆలోచించండి.